నాకన్నా ఎంతో అనుభవ జ్ఞానం కలిగిన వారు ఇక్కడ ఉన్నప్పటికీ ఈ మాటను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా సంఘ కాపరి రెవరెండ్ రాజ్ కుమార్ అయ్య గారికి, సంఘ కార్యవర్గం అంతటికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు ఇవ్వబడినటువంటి మాట యేసు ప్రభు వారు సిలువలో పలికిన 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. ఈ మాటలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు ప్రేమయో మిక్కిలి కనికరము గల మా ప్రియ ప్రభువా, 4 మాటలు ధ్యానించట్లో నీవు కృప చూపావు, నీకు వందనాలయ్యా. 5వ మాటను ధ్యానించుండగా నన్ను బరిపరిచి నన్ను నీ పూరగా వాడుకొని ఇందులోని లోతైన సత్యాలను బయలుపరచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. యేసు ప్రభువారి నుండి గొల్గొతా కొండపైన నీ యొక్క నా యొక్క పాపాల నిమిత్తం సిలువ వేశారు. సిలువ వేయడానికి ముందు యేసు ప్రభు గారిని 39 కొరడా దెబ్బలు కొట్టారటండి. ఆనాటి రోమా సాంప్రదాయం ప్రకారం కొరడా దెబ్బలు అంటే సిలువ శిక్ష వేసేటప్పుడు లేదా కొరడా దెబ్బల శిక్ష వేసేటప్పుడు 2 భుజాల మీద వీపు కింది భాగంలో కొట్టేవారటండి. ఆ విధంగా ప్రభువుని 2 భుజాల మీద అంటే ఒక్కొక్క భుజం మీద 13 దెబ్బలు చెప్పిన 2 భుజాల మీద 26 దెబ్బలు, వీపు క్రింది భాగంలో 13 దెబ్బలు చెప్పిన 39 దెబ్బలు ప్రభువును కొట్టారు. ఆ దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు ఆ దెబ్బలు ఆయన శరీరాన్ని చీల్చి ముక్కలు ముక్కలుగా చీల్చి రక్తం కారుతూ ఉంటే ఆయన ఆ రక్తం కారుతూ ఉండగా సిలువనెత్తుకుని యెరూషలేము వీధులంతా నడుస్తూ ఉంటే ఆ వీధులంతా తడిసిపోయేటండి. అంతటి బాధలో కూడా ప్రభువు మనలను ప్రేమిస్తూ నువ్వు నేను నిత్య నరకాగ్నిలో పడిపోకూడదని ఇక్కడ ఆయన మనకు మాదిరి చూపిస్తూ పలుకుతూ ఉన్నారు. ఆయన పలికిన 7 మాటల్లో ఇంతవరకు 4 మాటలు ధ్యానించుకున్నాం. మొదటి మాటలో క్షమించమని దేవుని అభ్యర్థించడం మనం చూసాం. 2వ మాటలో రక్షణ కార్యాన్ని చూసాం. 3వ మాటలో బాధ్యతలను నెరవేర్చుతూ ఆదరణకరమైన మాటను మనం చూసాం. 4వ మాటలో ప్రియ తండ్రి ఎడబాటును కూర్చిన ఆక్రందన మనం చూస్తాం. ఇక ఈ 5వ మాటలో ఆవేదనను చూస్తూ ఉన్నాం. ఆయన పలికిన 7 మాటలు ఆయన శారీరక శ్రమను తెలియజేస్తూ ఆవేదనతో పలికిన మాట ఇదొక్కటే, ఇదే నేను దప్పికొనుచున్నాననే మాట. యేసు ప్రభువునకు దాహం కావడం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఇది శరీర సంబంధమైన దాహం అని మనం తెలుసుకోవచ్చు. దాహాలు సాధారణంగా 2 రకాలుగా అనుకుంటే ఇక్కడ శారీరక దాహం సాధారణంగా ఎలా ఉంటుందండి? ఏదైనా గాయమైనప్పుడు లేదా ఏదైనా విపత్తు జరిగినప్పుడు మన దేహం నుండి రక్తమంతా కారిపోయినప్పుడు మనకు దాహం అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రభువు రాత్రి గెత్సెమనే తోటలో తన రక్తమంతా చెమట రూపంలో కారిపోయింది. అప్పుడు కూడా ప్రభువుకు తర్వాత కొరడాలతో కొట్టినప్పుడు, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు, సిలువ వేసి ఆయనను కొట్టినప్పుడు ఆయన గాయాలై రక్తమంతా కారిపోతుంది. సాధారణంగా ఎప్పుడైనా మనం అలసట చెందినప్పుడు, ఎక్కువ పని చేసి అలసిపోయినప్పుడు డీహైడ్రేట్ అవుతూ ఉంటాం. డీహైడ్రేట్ అయినప్పుడు బాడీలోని వాటర్ అంతా కూడా బయటకు పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ చిక్కబడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణము పోయే పరిస్థితులు ఉంటాయి. మరి ఇక్కడ ప్రభువు సుమారు 20 గంటల పాటు ఆయన శ్రమ పెట్టారు. ముందు రోజు రాత్రి నుండి ఆయన పట్టుకున్నప్పటి నుండి ఆయనకు నిద్రాహారాలు లేవు. ఆయనను హేరోదు దగ్గరకు, కయపా దగ్గరకు, పిలాతు దగ్గరకు, ఎక్కడకు అక్కడకు ఆయన తిప్పుతూ 20 గంటల పాటు ప్రభువుని శ్రమ పెట్టారు. అప్పుడు నిజంగా ఆయనకి దాహం వేసింది కాబట్టి ఇది శారీరకమైన దాహమే. ప్రభువునకు శారీరకమైన సంబంధమైన దాహము ఏర్పడ్డ కారణము ఆత్మైన దేవుడు పరలోకమును విడిచి శరీరధారి అయి భూలోకానికి ఏతించను కాబట్టి దేవాది దేవుడు
మనుష్యుడు ఆయన కాబట్టి ఆయన దప్పికొంటూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఆయన దేవుడు అయ్యిండు మనుష్యులమైన మనకు కలుగు దాహము, ఆకలి, అలసట, బాధ, వేదన, శ్రమ అన్నీ కూడా ఆయన మనకు చూపించారు. దానికి బైబిల్ గ్రంథంలోనే రుజువులు ఉన్నాయి. మనం అనుకుంటాం ఆయన దేవుడు కదా, యేసు ప్రభువు ఆకలి దప్పులు ఎందుకున్నాయి, ఈయనకి దప్పిక ఎందుకు అయింది అని మీరు అనుకోవచ్చు. ఆయన నరావతారిగా భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మనుష్యుల స్వభావములన్నింటినీ ఆయన కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ యాకోబు బావి దగ్గర ప్రభువు అలసిపోయినట్లు చూస్తూ ఉన్నాం. తర్వాత మత్తయి 4:2 ప్రకారం 40 దినాల అనంతరం ప్రభువు ఉపవాసం తర్వాత ఆకలి కొన్నట్లు చూస్తూ ఉన్నాం. మార్కు 4:38 ప్రకారం దోణి అమరమున ప్రభువు తలవాంచి నిద్రపోయినట్లు చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 11:35 ప్రకారం ఆయన లాజరు నిమిత్తం మరియతో పాటు ఏడ్చినట్లు చూస్తూ ఉన్నాం. లూకా 10:21లో పరిశుద్ధాత్మయందు ఆనందించడం చూస్తూ ఉన్నాం. పై వాక్యాల ఆధారముగా ఈయన యేసుక్రీస్తు ప్రభు 100కి 100 మనుష్య కుమారుడు కాబట్టి ఈయనకి దాహమైంది. ఈయన 100కి 100 మనుష్య కుమారుడు, అదేవిధంగా 100కి 100 దైవ కుమారుడు కూడా. ఈయనలో దైవ లక్షణాలు పూర్తిగా కనిపిస్తాయి, అదేవిధంగా మానవుని యొక్క లక్షణాలు కూడా పూర్తిగా కనిపిస్తాయి. అందుకే ఇద్దరు వ్యక్తులుగా ఉండక ఒకే వ్యక్తి 2 స్వభావములు కలిగిన వ్యక్తిగా దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఆయన దైవత్వము మానవత్వం కలిగి ఉన్నాడు ప్రభు. అందుకే ఆయన మానవత్వపు రుజువులతో పాటు దైవత్వపు రుజువులను కూడా ప్రభువు చూపాడు. భూలోకమందు దేవుడు దైవత్వపు రుజువులను ఏ విధంగా చూపాడంటే ఆయన దైవిక పరిశుద్ధతతో నడుస్తూ దైవిక ప్రేమను, దైవిక శక్తిని, దైవిక ప్రేమను కలిగి ఉన్నాడు. ఆయన నోట నుండి వచ్చే మాటతో దురాత్మలు వెళ్ళిపోయాయి, సముద్రము నిమ్మళమైపోయింది, మృతులు లేచారు, వ్యాధులు నయమైపోయినాయి. ఆయన నిజంగా శరీరధారి అయిన దేవుడే. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచెనని చెప్పాను. ఇక్కడ యేసయ్య ప్రభు వారిది పాపరహిత మానవత్వం. ఇక్కడ ఇప్పటి వరకు మనం అనుకున్నాం ఆయన శారీరక దాహాన్ని పొందారని, కానీ ఇక్కడ చూస్తే ఆత్మీయ అర్థాన్ని చూస్తే ఆయన ఆత్మీయంగా కూడా దప్పికొన్నారు. ఈ ఆత్మీయ దప్పికలో 4 అర్థాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, లేఖన నెరవేర్పు కొరకు ఆయన దప్పికొన్నారు. తండ్రి చిత్తము కొరకై జరిగించిన కొరకు దప్పికొన్నారు. తర్వాత పాప దాహాన్ని తొలగించిన కొరకు దప్పుకున్నారు. ఆత్మల రక్షణార్థం కొరకైనా దప్పికను యేసు ప్రభు వారి ఇక్కడ దప్పికొన్నట్లు చూస్తూ ఉన్నాం. ఆయన 20 గంటల పాటు శ్రమ అనుభవించినప్పుడు కానీ, సిలువ మోస్తున్నప్పుడు కానీ, కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు కానీ ఆయనకి దాహం వేయలేదండి. కానీ ఎప్పుడైతే ప్రభువు తండ్రి తన చేయి విడిచిపెట్టారో వెంటనే ప్రభువుకు దాహం వేసింది. ఆయన భూమి ఆకాశాలపై శక్తి కలిగిండి దప్పికొంచున్నాను అంటూ ఉన్నారు. యేసు తన శక్తిని ఉపయోగించి ఉండిన ఎల్లా తన అవసరాన్ని తీర్చుకొని ఉండవచ్చు. ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూసినట్లయితే ఒకసారి చూడండి. ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనం చదవండి. అక్కడ అరణ్యములో హాగరు కళ్ళు తెరిచి అరణ్యంలో నీటి ఊటను చూపిన దేవుడు. తర్వాత ఇశ్రాయేలీల కొరకు బండ నుండి నీళ్లను సృష్టించిన దేవుడు ప్రభువు. అంతే కదండి, నోటి మాటతో కానా పెండ్లిలో నీళ్లను ద్రాక్షారసంగా చేసిన దేవుడు ఈరోజు ఆ విధంగా చేయడానికి ఆ రోజు కూడా ఆయన శక్తిమంతుడే. అంతేకాదు తన నోటిలో నీటి ఓటను పుట్టించుకుని తన దప్పికను ఆయన తీర్చుకొని ఉండొచ్చు. కానీ ఆయన ఇంతకు ముందన్నాడు కూడా తన కొరకు ఎటువంటి మహత్కార్యాలను చేసుకోలేదు. కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చుటకు యేసయ్య భూలోకానికి వచ్చారు. దాహముతో బాధపడుచున్నాను, యేసు తన తండ్రి చిత్తమును నెరవేర్చును.
కేవలము లేఖన నెరవేర్పుగా మాత్రమే ఇక్కడ ప్రభువు దప్పికొన్నట్లు అర్థమవుతున్నది. కీర్తనాకారుడైన దావీదు కూడా క్రీస్తు దాహమును గురించి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ప్రవచించారు. కీర్తనలు 22:15 ఇలా వ్రాయబడి ఉందండి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది అను ప్రవచన నెరవేర్పు కొరకు మాత్రమే ఆయన దప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ యోహాను సువార్త 4:14 ఇంకొక వాక్యం రాయబడుతుంది. ప్రభు అంటూ ఉన్నారు, నేను ఇచ్చు నీళ్లు త్రాగుబడవను దప్పికొనడు అని చెప్తూ ఉన్నారు. మరి నేను ఇచ్చి నీళ్లు త్రాగుబడవను దప్పికొనని ప్రభువే చెప్పారు కదా. ప్రభు ఎందుకు దప్పికొంటూ ఉన్నారు అంటే ఇది ఎట్టి దాహము అంటే మనందరి ఆత్మల రక్షణార్థమైన దాహం. మరి మనం ఆయన మన కోసం దప్పికొంటుంటే మరి మనం ఎలాంటి అనుభవాలను కలిగి జీవిస్తున్నాం, మనం ఎలాంటి దప్పికను కలిగి జీవిస్తున్నాం. మన జీవితాల్లో మారా లాంటి అనుభవాలు, ఎరుకు లాంటి అనుభవాల్లో ఉంటూ ఉన్నామేమో. దేవుడు మారాను మధురంగా మార్చివేశాడు. నిర్గమాకాండము 15:23 అక్కడ ఈ విధంగా వ్రాయబడిందండి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేరి. ఆ నీళ్లు చేదుగా ఉన్నాయంటండి, దప్పికను తీర్చుకోవడానికి పనికిచేయవు. అప్పుడు ఇశ్రాయేలీయులు మోషేతో మొరపెట్టినప్పుడు మోషే దేవునికి చెప్తూ ప్రార్థనించినప్పుడు దేవుని చెప్పినట్టుగా ఆయన ఒక చెట్టుని తెచ్చి ఆ యొక్క నీటిలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మారిపోయేటండి. ఇక్కడ మన జీవితాల్లో కూడా ఆ చెట్టు యేసయ్యకు సాదృశ్యం. మారాలంటే అనుభవాలు, పరిస్థితులు మధురంగా మారాలంటే యేసు ప్రభువును మన చేదైన జీవితాల్లోకి ఆహ్వానించాలి. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? మన జీవితం అంతా కూడా లోకం లాంటి అనుభవాలు, ఎరుకో లాంటి అనుభవాలు కలిగి ఉంటున్నాం. ఎరుకో అంటే ఏంటి అంటే, ఎరుకో ఎలాంటిదంటేనంటే అండి, అది యెహోషువ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ఎరుకో భయంకరమైన పట్టణం. అది పైకి చాలా రమ్యంగా కనబడుతుంది, కానీ అందులోని నీళ్లు మంచివి కావు కాబట్టి అందులో భూమి నిస్సారమైపోయిందటండి. 2వ రాజుల గ్రంథము 2:19 ఊరు అందమైనదే కానీ నీళ్లు చేదైనవి. సాధారణంగా భూమిని బట్టి ఎక్కడైనా నీళ్లు ఉంటాయి, కానీ ఆ ఊర్లో నీళ్లను బట్టి భూమి నిస్సారమైపోయింది. వెంటనే అక్కడ ఎలీషా ప్రవక్త వారిని ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకురమ్మన్నారు. వారు ఆ విధంగా చేయగానే ఆ ఉప్పును ఆ నీటిలో వేయగానే ఆ భూమి సారవంతంగా మారిపోయింది. బహు అందంగా ఎరుకోలాగా కనిపించేది మన హృదయం అయితే ఇక్కడ ఉప్పు యేసయ్యకు సాదృశ్యం. పాడైపోయిన నిస్సారమైపోయిన మన హృదయాల్లోకి యేసయ్యను ఆహ్వానిస్తే ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి బ్రతుకులను ఆయన మధురంగా మార్చివేస్తాడు. ఇక్కడ నీవు నేను పాపం చేసి నరకాగ్నిలో ఇష్టపడక ప్రభువు ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే దప్పికొనుచున్నాను అన్నారు. దప్పికొనుచున్నాను అనగానే అక్కడ ఉన్న కపట సిపాయిలు ఏం చేశారంటే అండి, కీర్తనలు 69:21 చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారి చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకని ఇచ్చిరి. ప్రభువుకు అక్కడ దప్పికని వారు కపట సిపాయిల మోసముతో దప్పికనిచ్చినప్పుడు ఆయన చిరకను అందించినప్పుడు ఆయన తీసుకోలేదు. ఇక్కడ ఆ చిరక లాంటిదో మనం గమనించాలి. ఆ చిరక మత్తుతో కూడుకున్నది. అది తీసుకున్నప్పుడు కొద్దిసేపు బాధను, శ్రమను పోగొట్టగలదు. మరి ప్రభువు అది తీసుకుని కాసేపు ఆ శ్రమను పోగొట్టుకోవచ్చు, కానీ ఆయన దానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నీ నిమిత్తం, నా నిమిత్తం, మనందరి పాపాల నిమిత్తం తండ్రి చిత్తాన్ని జరిపించడానికి ఆయనే స్వయంగా ఆ శ్రమను పడ్డానికి ఇష్టపడ్డాడు. కనీసం ఆ బాధను పోగొట్టుకునే ప్రయత్నం కూడా ప్రభువు చేయలేదు. ఇక్కడ మనందరి కోసాలు ప్రభువు దప్పికొంటుంటే మరి మనం ఏ విధంగా దప్పికొంటున్నాం? లోకంలో చాలా దాహాలు ఉన్నాయండి. ధనదాహం, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే దాహం, తాగుడనే దాహం, పాప దాహం, వ్యభిచార దాహం, శరీరేచ్ఛలకు హద్దులేని దాహం, లంచగొండితనానికి, పగలు ప్రతీకారాలకు తీరని దాహం. ఇలా రకరకాల దాహాలకు మనల్ని సాతాండు మనల్ని దాసులుగా చేసి వక్ర మార్గాల్లో నడిపిస్తూ మనల్ని మహాపాపాత్ములుగా చేసేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి ఈ పాపాలే ఈరోజు ప్రభు దాహంనకు కారణం. మనం పాపంలో ఉన్నంతసేపు ప్రభువునకు దాహమే.
అందుకే యెషయా గ్రంథం 55:1 ప్రభు చెప్తూ ఉన్నారు, దప్పిగొని నా వారలారా నీళ్ల యొద్దకు రండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా యోహాను 7:30 ఎవడైనా దప్పిగొన్నలే నా యొద్దకు వచ్చి దాహము తీర్చుకొనవలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మరి మనం ఆయన దాహము తీర్చువారంగా ఉన్నామా? మన సమయము, మన ధనము, మన ప్రార్థనలు మన కొరకు మాత్రమే చేసుకుంటూ ఉన్నామా? మన తోటి సహోదరుల కొరకు వెచ్చింపగలుగుతూ ఉన్నామా? వారి ఆత్మల రక్షణ కొరకు దప్పిక కలిగి ఉంటున్నామా? ఈ లోక దాహాలేమీ కూడా నీ దాహాలు తీర్చలేవు. నీవు దప్పికొనాలి. ఎలాంటి దప్పిక అంటే దేవునితో వ్యక్తిగత సంబంధం కొరకైనా దప్పికను కలిగి ఉండాలి. ఆయన నీ యొక్క నా యొక్క పాప దాహాన్ని తీర్చడానికే వచ్చాడు. దప్పిగా అనగానే మనకందరికీ గుర్తొచ్చేది సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనబడుతుంది. యేసు సుకార్ అనే ఊరిలో యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు సమరయ స్త్రీని ప్రభువు దప్పికకు నీళ్ళు ఇమ్మని, దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగారు. కానీ ప్రభువు ఆమె దాహము కొనుకుండగా పరలోకంలో జీవించి నిమిత్తమే ప్రభు అక్కడ నాకు దాహమునకిమ్మని అడుగుచూ ఉన్నాడు. సమరయ స్త్రీ ఎప్పుడైతే తన జీవితాన్ని గూర్చి ప్రభువు ద్వారా తెలుసుకుందో వెంటనే తన పాపపు కుండను అక్కడ విడిచిపెట్టింది. ఆయనను ప్రభువుగా నమ్ముకుంది. ఈ లోకపు రోత నీరు తాగి తనకున్న వ్యభిచార తలంపులతో తన యొక్క పాప దాహాన్ని తీర్చుకోవడానికి లేదా పాప దప్పికను తీర్చుకోవడానికి ఆ మిట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గర ప్రయత్నం చేస్తూ ఉంటే యేసయ్య అంటూ ఉన్నాడు, ఇంకెంతకాలం ఆ మురికి నీళ్లు, ఆ రోత నీళ్లు తాగుతావు? నా దగ్గరికి రా, నేను నీకు జీవజలాన్ని ఇస్తూ ఉన్నాను అంటున్నాడు. సమరయ స్త్రీ తన బ్రతుకును మార్చుకొని ఊరిలోనికి వెళ్ళి తన సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రభువులోనికి నడిపించింది. ఆమె యేసయ్యతో మాట్లాడిన వెంటనే ఆమె పాప దాహం తీరింది, ఆత్మీయ దాహం పెరిగింది. అందుకే ఆత్మలను ప్రభువు వైపు నడిపించింది. మరి పాపాత్ములమైన మన కొరకు ఆయన దప్పికుంటూ ఉన్నాడు ఈరోజు. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఏ రకమైన దాహం కలిగి ఉన్నావు? ఈరోజు సిలువుపై ఉండి ప్రభువు నిన్ను నన్ను అడుగుచూ ఉన్నాడు. ఆయన మన దాహాన్ని తీర్చే వారంగా ఉన్నామా? ఇంకా లేకపోతే ఆయన దాహాన్ని మన పాపంలోనే ఉంటూ ఆయన దాహాన్ని పెంచేస్తూ ఉన్నామా? పేరుకే క్రైస్తవులం అని చెప్పుకుంటూ అన్యుల కన్నా బహు ఘోరమైన జీవితాన్ని జీవిస్తూ మారు మనసు పొందకుండా క్రీస్తు అనబడే ఆత్మ సంబంధమైన బండనందలి జీవజలమం తాకుండా మరణిస్తూ ఉన్నామేమో. ఈ దాహాన్ని ఇలాగే అణిచేస్తే ఇంకెప్పటికీ ఈ దాహాన్ని తీర్చుకోలేం. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా తినుచు త్రాగుచు సుఖిస్తూ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయిన భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిన ధనవంతుడు వలె విలవిల్లవాడి కేకలు వేసిన తల్లడిలిన ఒక్క చిక్కు నీరు కూడా నీకు దొరకదు. యుగ యుగాలు దప్పికతో అలవటించవలసిందే. అందుకే ఆ వేదన ఇక్కడ ప్రభు అనుభవిస్తూ ఉన్నారు. నీవు నేను పాపం చేసి ఆ నరకాగ్నిలో పట్టి ఇష్టం లేక మరి ఆయన దప్పికొనుచున్నాడు అంటూ ఉన్నారు. మరి మనమేమో దేవుడు మనకిచ్చిన అవయవాలతో ఆయన దప్పికను తీర్చే వారంగా ఉన్నామా? నీ కళ్ళు దేని కొరకు దప్పికుంటున్నాయి? చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఉదయం లేచిన దగ్గర నుండి మనం రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, రీల్స్, సినిమాలు, సీరియళ్ళు, చూడకూడని దృశ్యాలు చూడటానికి మన కళ్ళు దప్పికుంటున్నాయేమో. నీ చెవులు దేని కొరకు దప్పికుంటున్నాయి? దేవుని మాటలు వినడానికి దప్పికుంటున్నాయా లేక చెడు మాటలు వినడానికి దప్పికుంటూ ఉన్నాయా? నీ నోరు దేవుని వాక్యాన్ని కూర్చిన మంచి మాటలు మాట్లాడడానికి ప్రకటించడానికి దప్పికుంటుందా లేక పలికి మాలిన మాట్లాడడానికి దప్పికుంటుందా? నీ కాళ్ళు చేతులు దేవుని పరిచర్య కొరకు దప్పికుంటూ ఉన్నాయా? పరుగులు పెట్టడానికి లేక పాపపు దప్పి కలిగి ఉంటూ ఉన్నాయా? ఇంకెంతకాలం ప్రభువుని యొక్క దాహంలో మనం ఉంచుతాం? నిన్ను నన్ను పరలోకం చేర్చాలని అరికాళ్ళు చెదిగిపోయి రక్తము కారి నడవలేకపోతున్నా ప్రభువు మోయలేనంత మన పాప భారాన్ని సిలువలో కడతీర్చి దినమెల్లా కూడా మన కొరకు చేతులు చాపి నీ కోసం నా కోసం చూస్తూ ఉంటే మనం మన జీవితాన్ని లోకానికి అప్పగించి లోక పెంటలోనే దొర్లుతున్నాం. ఈ క్షణం మన హృదయాల్లో తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఎంతకాలం మేము నీ దగ్గర
దగ్గరగా ఉన్నామనుకుంటూ నీకు దూరంగానే ఉంటూ ఉన్నామయ్యా. మా పాప జీవితం నీకు దూరంగానే ఉంచాం. ప్రభువా మమ్మల్ని క్షమించు అని ప్రభువుని వేడుకుందాం. ధనంతుని వలె భయంకరమైన ఆ దుస్థితి రాకముందే మనమంతా కూడా దేవుని మహిమార్థమై ఆయనకు నమ్మకమైన సాక్షులుగా ఆత్మీయ దప్పిక కలిగి జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును.